స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచ చరిత్రలోనే అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహాసంగ్రామం మన స్వాతంత్ర పోరాటమని సీఎం అన్నారు. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశం అయ్యామని తెలిపారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలాగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం వేయమన్నారు. వరంగల్ డిక్లరేషన్ అమల్లో భాగంగా రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు. సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ అందట్లేదు, అలాంటి వారిని గుర్తించి అందజేస్తామని చెప్పారు. అర్హులైన అందరికీ రైతు భరోసా అందిస్తామన్నారు. గత ప్రభుత్వం అనర్హులకు రైతు బంధు ఇచ్చింది. త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.